వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని ఫాలో అవుతారో అందరికీ తెలుసు. జగన్ గారు, భారతి గారు, షర్మిల గారు, తర్వాత వైఎస్ విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ కుటుంబం అంతా కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుద్ది. తప్పులేదు. ఏ మతాన్ని నమ్మినా తప్పులేదు. ఏ మతాన్ని నమ్మకపోయినా ప్రాబ్లం లేదు. ఏ దేవుని నమ్మినా ప్రాబ్లం లేదు. అసలు ఏ దేవుని నమ్మకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఒక మతం మీద, ఆ మతం యొక్క ఆచారాల మీద, ఆ మతం యొక్క నమ్మకాల మీద దాడి చేస్తేనే ప్రాబ్లం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి అనేటువంటి ఆరోపణలు, హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాల మీద దాడులు జరిగాయి అనేటువంటి ఆరోపణలు, ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యి కాని నెయ్యిని వాడారు అనేటువంటి ఆరోపణలు, ఇవన్నీ మీకు తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి కాబట్టే ఇలా చేశాడు. చివరికి తిరుపతి వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి తిరుపతి వెళ్ళటాన్ని మానేశాడు. ఇది కూడా మనం గతంలో చూసాం కదా. ఈవెన్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సతీ సమేతంగా తిరుమల వెళ్ళినోడు కాదు. ఇవన్నీ జగన్ మీద ఉన్న ఆరోపణలు. కానీ జగన్ మాత్రం తన హిందూ భక్తుణ్ణి అని చెప్పుకోవడానికి తెగ ట్రై చేస్తుంటారు. నిన్న పులివెందులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లో ఒక టెంపుల్కి వెళ్ళారు. అక్కడ దిగిన ఫోటోలని ఇలా సాక్షి పేపర్లో చాలా పెద్ద ఎత్తున వేశారు. ఎందుకు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతాన్ని గౌరవిస్తారు, హిందూ మతాన్ని ఫాలో అవుతారు, హిందూ దేవులని పూజిస్తారు అని చెప్పడానికి వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన భారతి గారు లేరు. మామూలుగా టెంపుల్కి సతీ సమేతంగా వెళ్తారు. అందులో సొంత నియోజకవర్గం, సతీ సమేతంగా వెళ్ళి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ లేరు, ఒక్క జగన్ గారే వెళ్ళారు. సరే, జగన్ గారు మాత్రమే హిందూ మతాన్ని నమ్ముతారు అని చూపించుకోదలుచుకున్న అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ప్రయత్నం అంతా? ఎందుకంటే నేను హిందూ వ్యతిరేకని కాదు అని చూపించుకునే ప్రయత్నం. కానీ కళ్ళ ముందు తిరుమలలో జరిగిన నెయ్యి కల్తీ ఉంది కదా. నెయ్యి కాని నెయ్యిని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో వాడారు అనేటువంటి ఆరోపణ ఉంది కదా. వైసీపీ కూడా ఏం చెప్పుకుంటుంది ఆ విషయంలో? మేము యానిమల్ ఫ్యాట్ వాడలేదని చెప్పుకుంటారు తప్ప కల్తీ నెయ్యి వాడలేదని చెప్పుకోలేరు వాళ్ళు. ఎందుకంటే సిట్ ఎంక్వైరీలో నెయ్యి కాని నెయ్యి వాడారు అని క్లియర్గా ఉంది. ఇప్పుడు ఆ సిట్ రిపోర్ట్ను వైసీపీ చెప్పుకుంటా ఉంటుంది, చూసారా మీకు యానిమల్ ఫ్యాట్ వాడలేదట సిట్టే చెప్పిందని. మరి అదే సిట్ రిపోర్ట్లో నెయ్యి కాని నెయ్యి వాడారు, రసాయన పదార్థాలని నెయ్యిగా నమ్మించి వాడారు, దాదాపు 250 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు. అసలు నెయ్యి కాదు, అది రసాయన పదార్థం. దాన్ని నెయ్యిగా మార్చి లడ్డూలో కలిపి మనకి పంచి మన చేత తినిపించి మోసానికి జగన్ పాల్పడ్డారు. సిట్ రిపోర్ట్లో ఉంది. మరి ఆ సిట్ రిపోర్ట్ మళ్ళీ వైసీపీ ఓన్ చేసుకుంటుంది. ఇంత తప్పు చేసిన తర్వాత, ఇంత పాపం చేసిన తర్వాత దేవాలయాల చుట్టూ తిరిగితే జగన్ హిందూ అయిపోతాడా? జగన్కి హిందూ మతం పట్ల గౌరవం ఉన్నట్టు మనం భావించాలా? జగన్కి హిందూ దేవుళ్ళ పట్ల భక్తి ఉన్నట్టు మనం భావించాలా? అసలు భక్తి ఉన్నా ఉండకపోయినా, ఆయన గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆయన దండం పెట్టినా పెట్టకపోయినా ఎవరికీ ప్రాబ్లం లేదు. ఈ దేశంలో దేవుని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదు వేరు మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పని కట్టుకొని ఒక మత ఆచారాల మీద కుట్ర చేయటం, ఒక మతం మీద కుట్ర చేయటం, దేవుళ్ళ మీద కుట్ర చేయటం, ఇది తప్పు. ఇది జగన్ చేశాడు అనేది ఆరోపణ. దీనికి జగన్ ఎప్పటికైనా జనానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.